హలో గైస్, నా పేరు మైత్ర ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. మనం చాలా రోజులైంది ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకోక. సో ఈ గ్యాప్లో చాలా జరిగాయి కూడా యాక్చువల్లీ. వాటి గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. సో బేసిక్ ఏంటంటే ఈ అమెరికా ఏదైతే ఉందో ప్రజెంట్ ట్రంప్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది మొత్తం కంప్ అయిపోయింది. మనకి అర్థమవుతోంది సిచ్యువేషన్. ఇంటర్నేషనల్గా చాలా మార్పులు అయితే వచ్చాయి అండ్ ఇంటర్నేషనల్గా చాలా ఇష్యూస్ క్రియేట్ అవుతున్నాయి ట్రంప్ గవర్నమెంట్ వల్ల. సో టూ మచ్ ఆఫ్ టారిఫ్స్ అనేవి పెట్టడం అండ్ ఆ టారిఫ్ వార్ కూడా నడిచింది చైనాకి వీళ్ళకి మధ్య. సో 125% అని 200% అని అలా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో అలా అదొకటి జరిగింది. సరే అదంతా ఒక కొలిక్కి వచ్చింది. సరే ఓకే అనుకుంటున్న టైంకి అఫ్కోర్స్ వాళ్ళు కూడా చైనా వాళ్ళు కూడా చలహట్ పొండి అన్నట్టే ఉన్నారు వాళ్ళు కూడా. సో అదంతా ఒక ఎండింగ్ వచ్చిందంటే దానికి డిస్కషన్ ఆగింది అన్న టైంకి ఇండియాకి టారిఫ్స్కి అంటే ఇండియాకి సంబంధించిన టారిఫ్స్ కోసం డిస్కషన్ అయితే స్టార్ట్ అయింది. సో బేసిక్గా ట్రంప్ ఏంటంటే ఇనీషియల్గా మన మీద కొంత టారిఫ్ అయితే వేసాడు అండ్ తర్వాత ఈ రష్యన్ ఆయిల్ ఏదైతే మనం పర్చేస్ చేస్తున్నామో మన కోసం అంటే లాజికల్గా మాట్లాడుకుంటే మళ్ళీ దానివల్ల మనకు ఒరిగింది ఏముందంటే ఏం లేదు. ఇండియన్ ఎకానమీ బూస్టింగ్కి ఓవరాల్గా ఇండియన్ గవర్నమెంట్ ఏవైతే కొన్ని ఆపరేషన్స్ కండక్ట్ చేస్తూ ఉందో ఆల్ ఓవర్ ఇండియా, అంటే అది రోడ్ నెట్వర్క్ బిల్డింగ్ కావచ్చు, లేదంటే కొంతమందికి పథకాలు ఇవ్వడం కావచ్చు, లేదంటే వేరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ కావచ్చు, లేదంటే ఇప్పుడు హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ వస్తుంది ఆ నెట్వర్క్ బిల్డింగ్ కావచ్చు, ఎక్స్ప్రెస్ వేలు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇండియన్ గవర్నమెంట్ ఒక డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అయితే చేస్తూ ఉంది కదా. సో వాటన్నిటికీ కూడా అది హెల్ప్ అవుతుంది ఈ రష్యన్ ఆయిల్ని పర్చేస్ చేయడం. మనకైతే పెద్ద ఏం హెల్ప్ అవ్వలేదు, ఎందుకంటే మనకు అప్పుడు ఎంత ఉందో పెట్రోల్ రేట్ ఇప్పుడు అంతే ఉంది. ఇప్పుడు ఇన్ కేసు వాళ్ళు ప్రపంచంలోని అందరితోని మెయిన్ వాళ్ళందరితోని పోరాడి మరీ రష్యా నుంచి ఆయిల్ పర్చేస్ చేస్తున్నారంటే ఎంత తక్కువకి వచ్చి ఉంటే పర్చేస్ చేస్తారు బ్యారల్. సో వాళ్ళు అట్లా పర్చేస్ చేస్తారు. బట్ దానివల్ల మనకి పెద్దగా ఒరిగింది అయితే ఏం లేదు. కానీ ఇండియన్ ఎకానమీ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అవుతోంది అండ్ కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని చాలా బెటర్గా ప్రొవైడ్ చేయగలుగుతున్నారు వాళ్ళు. అవన్నీ ఉంటాయి. సో దట్ ఈజ్ గవర్నమెంట్ డ్యూటీ. అది మనం దాని గురించి అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం దాని గురించి ఇక్కడ ఈ రోడ్డుకి కారణం ఎందుకు ఉందంటే అంటే అంత పెద్ద వాటికి కూడా అంటే మరి అది దానికి మనం ఏం చెప్పలేం. డెఫినెట్గా అది ఇంకా జరుగుతూనే ఉంది. అది పర్ఫెక్ట్గా ఉండాలి కదా అనుకుంటాం. పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు, బట్ ఉండట్లేదు ఎందుకో. ఇప్పుడు నితిన్ గడ్కరీ రోడ్లు వేస్తున్నాడు, ఒక నిమిషానికి 2 కిలోమీటర్లు రోడ్లు వేస్తున్నారు ఇండియా వైడ్గా చూసుకుంటే అంటే ఓకే బాగానే ఉంది. బట్ అన్ని రోడ్లు ఆయన ఇన్స్పెక్షన్ చేయలేడు కదా. సో ఎక్కడో ఏదో జరుగుతూ ఉంటుంది. సో అది ఓకే, బట్ అట్లీస్ట్ ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ ట్రయింగ్ టు డూ సంథింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ రష్యన్ ఆయిల్. అంటే రష్యన్ ఆయిల్ ద్వారా ఏదైతే ఎకనామిక్ హెల్ప్ అవుతుందో, అది బూస్టప్ అవుతుందో దాన్ని ఉపయోగించుకొని దే ఆర్ డూయింగ్ సంథింగ్. ఓకే, దట్స్ ఫైన్. ఎండ్ ఆఫ్ ది డే అది మన సోవర్నిటీకి సంబంధించిన విషయం, మన సార్వభౌమత్వానికి సంబంధించిన విషయం, మన పర్సనల్ చాయిస్. అది మనం ఎక్కడి నుంచి అదే ఆయిల్ కొనాలనేది అది మన చాయిస్. మనం రష్యా నుంచి కొనాలనుకుంటున్నాం బికాజ్ అక్కడ నుంచి తక్కువకి వస్తుంది కాబట్టి. రష్యా ఎందుకు మనకే అమ్ముతోంది అంటే ఇంకా రష్యా ఉక్రెయిన్ యుద్ధం అనేది జరుగుతోంది కాబట్టి ఆ యుద్ధం అనేది కొనసాగించాలంటే ఉక్రెయిన్కి ఏంటంటే డైరెక్ట్గా ఫండ్స్ వస్తాయి కొన్ని కంట్రీస్ నుంచి, అమెరికా నుంచి కావచ్చు, కొన్ని వేరే వాటి నుంచి యూరోపియన్ కంట్రీస్ నుంచి కావచ్చు, వాటన్నిటి నుంచి కూడా దే ఆర్ గెటింగ్ ఫండ్స్. సో వాళ్ళకి కొంతవరకు పర్లేదు, సస్టైన్ అవుతున్నారు, దాంతో యుద్ధం కంటిన్యూ చేయగలుగుతున్నారు. బట్ ఇన్ కేసు వాళ్ళకి అది కూడా లేకపోతే అది కూడా చేయలేరులేండి. రష్యా ఎంత పెద్ద సూపర్ ఎకానమీ అయినప్పటికీ కూడా, సూపర్ పవర్ అయినప్పటికీ కూడా వాళ్ళకి కూడా ఎంతైనా కాన్స్టెంట్ ఫైనాన్షియల్ సపోర్ట్ అయితే కావాలి. ఎంతసేపు ఉన్నవన్నీ ఊడ్చేసి యుద్ధం చేద్దామనే కాన్సెప్ట్లో వాళ్ళు కూడా ఉంటారు కదా. సో దే నీడ్ దట్ ఆ బిజినెస్ అనేది జరగాలి, రొటేషన్ అనేది జరుగుతూ ఉండాలి, వాళ్ళకి రావాల్సినవి వాళ్ళకి మళ్ళీ కొత్తగా వస్తూ ఉండాలి. సో వాటిని మళ్ళీ వాళ్ళు కావాలనుకుంటే యుద్ధం మీద పెట్టగలుగుతారు. సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో అటు రష్యా పర్సనల్ క్లారిటీలో రష్యా ఉంది. సో అంతా బాగానే ఉంది. రష్యా ఇండియా మంచిగా ఆయిల్ డీల్ అది చేసుకున్నాయి అండ్ బేసిక్గా రష్యన్ ఆయిల్ వాళ్ళు కొనడం మానేశారు కాబట్టి ఆ ఆయిల్ ఇండియా కొంటుంది అండ్ దే ఆర్ గెటింగ్ వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్ డీల్స్ రెండు కంట్రీస్కి కూడా. సో ఇది బేసిక్గా వాళ్ళకి అక్కడ నచ్చట్లా. ఎవరికి ఈ యూఎస్ యూరోపియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి నచ్చలేదు. సో ఇప్పుడు ఏంటంటే ఒక మెంటలోడు వచ్చాడు కదా ట్రంప్. సో అందుకని వాడికి ఏదో ఎక్కించినట్టున్నారు.
ఆ మనిషి ఏం చేశాడంటే ఇప్పుడు మనకి 3 వారాల క్రితం ఒక డెడ్ లైన్ పెట్టాడు. సో అంటే మీరు ఆ రష్యా నుంచి ఆయిల్ పర్చేసింగ్ కనుక ఆపకపోయినట్టయితే మీ మీద 50% టారిఫ్ ఉంటుంది అని చెప్పి పెట్టాడు. అయినా కూడా ఇండియన్ గవర్నమెంట్ తగ్గేదేలే అంది. ఒకటే మాట ఎదురు తిరిగి క్వశ్చన్ చేశారు, మీరు రష్యా నుంచి మిగతావన్నీ కొంటున్నారు కదా, అవన్నీ కొంటున్నప్పుడు ఆ డబ్బులు మరి ఆ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకి ఫండింగ్ చేసినట్టు కాదా? ఈవెన్ యునైటెడ్ స్టేట్సే కొంటోంది కదా. సో మరి వాటి గురించి ఎందుకు మీరు మాట్లాడట్లేదు, వాటిని ఎందుకు ఆపట్లేదు అనే దానికి అది ఆన్సర్ లేదు. జయశంకర్ గారు అది రైజ్ చేశారు. అది అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రంప్ ముందు ఒక రిపోర్టర్ కూడా అడిగితేనేమో నాకు దాని గురించి తెలియదు, చూసి చెప్తా అన్నాడు. ఇంకేం ప్రెసిడెంట్ నువ్వు? సో ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అలాగే ఒక స్టూపిడ్ డెసిషన్స్ అనేది తీసుకుంటూ వాళ్ళ ముందుకు వెళ్తున్నారు. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు ఇండియా మీద 50% టారిఫ్స్ అయితే వేశారు. బేసిక్గా నిన్న వెన్స్డే నుంచి ఇది ఎఫెక్ట్లోకి వచ్చిందనమాట, ఈ 50% టారిఫ్స్ అనేవి. సో ఇప్పుడు దీనివల్ల ఇండియన్ గవర్నమెంట్కి కానీ ఇండియాకి కానీ ఏదైనా లాస్ ఉంటుందా, ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందా అంటే మేబీ లైట్గా ఉండొచ్చు ఇనీషియల్ స్టేజెస్లో. అంటే ఇప్పుడు మనకి ఏవైతే ఎక్స్పోర్ట్స్ ఉన్నాయో టోటల్ ఎక్స్పోర్ట్స్ అంటే 20% ఎక్స్పోర్ట్స్ యునైటెడ్ స్టేట్స్కే ఉన్నాయి. అండ్ మన టోటల్ జీడిపిలో అది 2% కంట్రిబ్యూట్ చేస్తుంటుంది. సో ఇది ఒకవేళ మిస్ అయినట్టయితే ఆబ్వియస్లీ మనకి కొన్ని మిలియన్స్ కూడా కాదు, యాక్చువల్లీ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆఫ్ రెవెన్యూ అయితే పోతుంది. అది మనకి ఇంపాక్ట్ పడుతుంది దాని పరంగా. ఎందుకంటే ఇప్పుడు ఎంత రష్యా వచ్చి ఓకే అమెరికా పోతే పోనీయండి, మేము కొనుక్కుంటాం ఇండియన్ ప్రొడక్ట్స్, మేము ఎక్స్పోర్ట్ చేయించుకుంటాం, మేము ఇంపోర్ట్ చేసుకుంటాము, మాకు ఎక్స్పోర్ట్ చేయండి అని చెప్పి మాట్లాడారు. బట్ స్టిల్ మేబీ ఈ 20% ఆఫ్ ప్రొడక్ట్స్ని కన్జ్యూమ్ చేసేవాళ్ళు ఇక్కడ ఉండొచ్చు, అక్కడ ఉండకపోయి ఉండొచ్చు. ఒక 10% మేబీ వెళ్ళి ఉండొచ్చు, ఒక 8% వెళ్ళొచ్చు, ఏదైనా చేయొచ్చు. మేబీ వేరే ఆల్టర్నేట్స్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఈలోపు. అందుకే నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే ఈ గ్యాప్లో ఒక 2 సార్లు పబ్లిక్ని అడ్రస్ చేస్తూ మాట్లాడిన టైంలో ఆయన చెప్పింది ఏంటంటే మేక్ ఇన్ ఇండియా, స్పెండ్ ఇన్ ఇండియా. అంటే ఇక్కడే తయారు చేయండి, ఇక్కడే కొనుగోలు కూడా చేయండి, ఎక్స్పోర్ట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయకండి. ఫస్ట్ ఇండియాలో సేల్ చేయండి, ఇండియాలో కొనుగోలు చేయండి, ఆ తర్వాత వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడం మీద కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పారు. సో అలా చేయడం వల్ల బేసిక్గా ఇక్కడే 145 కోట్లకి పైగా జనాభా ఉంది కదా. సో అలాంటప్పుడు మనకి వేరే దేశస్తులతో ఏం అవసరం అంటే వాళ్ళకి కూడా కావాలి. సో అలాగే ఎక్స్పోర్ట్ బిజినెస్ అనేది స్టార్ట్ అయింది, వాళ్ళకి కావాలి ఫస్ట్ ఇవన్నీ కూడా. సో వాళ్ళు తెప్పించుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళు తెప్పించుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఇక్కడికంటే అక్కడ కొంచెం బెటర్ ప్రైస్ వస్తుంది. అంటే ట్రాన్స్పోర్టేషన్ అన్నీ పోయిన తర్వాత కూడా ఇక్కడికంటే అక్కడ బెటర్ ప్రైస్ వస్తుందని చెప్పి చాలామంది ఏంటంటే ఓన్లీ అవుట్ రైట్ ఎక్స్పోర్ట్ కోసమే ఆ బిజినెస్లో దిగి, ఎక్స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూనే ఆ బిజినెస్లోకి దిగి ఆ తర్వాత మెల్లిమెల్లిగా దే ఆర్ ఇన్ టు ద ఏమంటారు లోకల్ బిజినెస్. ఆ తర్వాత ఏదో సర్లే చూద్దాంలే, అక్కడ ఏదైనా ఇబ్బంది అయితే అప్పుడు ఇక్కడ సెల్ చేసుకోవచ్చు అన్న థాట్లో ఉన్నోళ్ళు ఉన్నారు చాలామంది. సో అది కరెక్ట్ కాదు. అదేదో మీరు బేసిక్గా ఫస్ట్ ఇక్కడ సెల్ చేసి తర్వాత ఎక్స్పోర్టింగ్ కోసం ఆలోచించండి అనేది మోడీ గారి పాయింట్. అండ్ దానికోసం ఆయన ఏంటంటే ట్యాక్సెస్ కట్ చేస్తాం అంటున్నారు. ఈ ట్యాక్సెస్ కటింగ్ అనేది జరుగుతుందని చెప్తున్నారు మనకి ఫర్దర్గా. సో లోకల్ బిజినెసెస్ని బాగా బూస్ట్ చేయడం కోసం ఫర్దర్గా ట్యాక్సెస్ని చాలా వరకు తగ్గిస్తారంట. సో ఏమో రీసెంట్ టైమ్స్లో కొన్ని ట్యాక్స్ చేంజెస్ అయితే జరుగుతున్నాయి. కార్స్ మీద ట్యాక్స్ తగ్గించారు, 350cc బైక్స్ మీద ట్యాక్సులు పెంచారు, ఇలా జరుగుతూ ఉన్నాయి మొత్తం. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఏంటి సిచ్యువేషన్ అనేది. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం దీనివల్ల మనకి ఎంత ఇంపాక్ట్ ఉంటుందంటే ఓకే మినిమల్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. మన టోటల్ జీడిపిలో ఒక 1% వరకు ఇంపాక్ట్ అయితే ఉండొచ్చు మ్యాక్సిమం మనకి. బట్ నా ఒపీనియన్ ఏంటంటే, నా ఒపీనియన్ అనే కాదు, ఇది బేసిక్గా కొంతమంది ఎకనామిస్టులు ఎక్స్ప్రెస్ చేస్తున్న ఒపీనియన్ కూడా. అదేంటంటే ఇప్పుడు ట్రంప్ ఇలాగా ఇండియా మీద టారిఫ్లు వేసేసి ఇండియాని పనిష్ చేసా అనుకుంటున్నాడు కదా. అంటే ఇప్పుడు నా మాట వినకుండా మీరు ఆడి దగ్గర కొంటారా చూసుకోండి, ఇదే మీకు నా పనిష్మెంట్ అని చెప్పి వేసాడు, బాగానే ఉంది. ఈ 50% టారిఫ్లు ఏవైతే ట్రంప్ వేస్తున్నాడో దీనివల్ల ఏమవుతుందంటే బ్రిక్స్ బలపడుతుంది, బ్రిక్స్ బాగా స్ట్రాంగ్ అవుతుంది. ఇంతకుముందు బ్రిక్స్ అంత స్ట్రాంగ్గా లేదు, ఏదో ఉన్నదంటే ఉన్నది, నామకే వాస్తే ఉన్నది అంతే. బట్ ఇప్పుడు అట్లా కాదు, బ్రిక్స్ బాగా బలపడుతోంది. దిస్ ఈజ్ ఏమంటారు వెరీ బెస్ట్ ఫర్ అస్, చాలా బెటర్ నన్ను అడిగితే. అంటే ఎప్పటికైనా ఒకటి చెప్తా చూడండి, బ్రిక్స్ అనేది మనకి నియర్ బై కంట్రీస్ ఉన్నాయి అందులో. అండ్ తర్వాత అందులో కూడా పవర్ఫుల్ ఎకానమీస్ ఉన్నాయి, పవర్ఫుల్ కంట్రీస్ ఉన్నాయి. వాట్ ఎవర్ ద రీజన్, మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి, ఒక్కొక్క జోన్లో మంచి పవర్ఫుల్ సెగ్మెంట్లో ఉన్నాయి. అండ్ వీ హ్యాడ్ అ బెటర్ పాపులేషన్. చైనా ఆల్సో హ్యాడ్ వెరీ ఎక్స్ట్రాడినరీ పాపులేషన్. రష్యా హ్యాడ్ ఏ వెరీ వైడ్ రేంజ్ ఆఫ్ ఏరియా అండ్ ఎవ్రీథింగ్. సో ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, అక్కడ చాలా ఉన్నాయి. మొత్తం
అన్ని కంట్రీస్ కూడా ఈ బ్రిక్స్లో ఏవైతే ఉన్నాయో ఈ కంట్రీస్ అన్నీ కూడా ఇప్పుడు మెల్లిమెల్లిగా బాగా స్ట్రాంగ్ బాండింగ్ని ఫామ్ చేసుకుంటున్నాయి. ఇలా ఫామ్ చేసుకుంటే అసలు బేసిక్గా యూఎస్తో పనే లేదు. నిజంగా చెప్తున్నాను, యూఎస్తో పనే లేదు అసలు కరెక్ట్గా మాట్లాడుకుంటే. ఎటొచ్చి ఏమంటే ఆ యూఎస్లో ఉన్న ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే సఫర్ అవుతారు తప్ప ఏమీ ఉండదు. ఇండియాకి అయితే ఏం ప్రాబ్లం లేదు. మీరు మళ్ళీ ఇంకా వాళ్ళు ఎవరైతే వెళ్ళారో వేరే కంట్రీస్కి వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేయడమే. అలా ఉంటుంది తప్పిస్తే అస్సలు జీరో ఇంపాక్ట్ అనలేను లేండి. డెఫినెట్గా ఇండియాకి ఎంతో కొంత ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు దాని మీద డిపెండ్ అయ్యి ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఇప్పుడు మన దేశ జనాభా చాలా పెద్దదైపోవడం వల్ల మనకు పెద్ద తెలియట్లేదు, కానీ దీనివల్ల ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళ సంఖ్య లక్షల్లో ఆల్మోస్ట్ 1 కోటి దగ్గర, 1 కోటి పైనే ఉండుండొచ్చు కూడా. సో అది ఉంటుంది. అది మనకు అలా అనిపించదు, కానీ డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతారు ఎంతో కొంతమంది. బట్ అదే అంటున్నా, ఇప్పుడు 1 కోటి మంది కోసం ఆలోచించి 144 కోట్ల మంది యొక్క సార్వభౌమత్వాన్ని అక్కడ తాకట్టు పెట్టలేరు కదా, దేశాన్ని తాకట్టు పెట్టలేరు కదా. సో ఎండ్ ఆఫ్ ది డే ఇండియా ఫస్ట్, కంట్రీ ఫస్ట్, దెన్ పీపుల్. ఇండియా ఉంది కాబట్టి ఇక పీపుల్ ఉన్నారు, లేదంటే ఇండియా లేకపోతే లేదు కదా. సో ఇక్కడ ఇలా ఉంది కాబట్టి ఈ పరిస్థితులు, ఈ లొకాలిటీ, ఈ ఏమంటారు, ఈ ఎన్విరాన్మెంట్, ఇవన్నీ ఇలా ఉన్నాయి కాబట్టి పీపుల్ ఆర్ స్టేయింగ్ హియర్. అదర్వైజ్ ఇప్పుడు ఏమంటారు, మేబీ ఎడారి ప్రాంతంలో ఉందనుకోండి, ఎవరు ఉండకపోవచ్చు. లేదంటే కంప్లీట్గా రిలీజియస్ కంట్రీ అయ్యి ఉండి తర్వాత దాన్ని ఇంకా పూర్తి ఏమంటారు కమాండింగ్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఉన్నట్టయితే అలాగే ఉండకపోవచ్చు ఎంతమంది. తర్వాత వేరే కంట్రీస్లో ఉన్నట్టు చాలా రూల్స్ కనుక పెట్టినట్టయితే అలాగా ఉండకపోవచ్చు. సో పీపుల్ ఉండకపోవచ్చు. సో కంట్రీ ఫస్ట్ ఏదైనా సరే, పీపుల్ నెక్స్ట్. సో అట్లా ఆలోచించుకుంటే ఇంకా వాళ్ళు లాస్ అయితే అయ్యారనుకొని ఇంకా ఈ డెసిషన్ ఇట్లాగే ముందుకు తీసుకెళ్ళడం. ఫోన్లు కూడా చేస్తుంటే ఎత్తట్లేదట, న్యూస్ బాగా వైరల్ అయింది. యాక్చువల్లీ నేను నవ్వుకున్నాను, నేను పాపం వీడికి ఇలాగే అవ్వాలి ట్రంప్ గడికి అని చెప్పి. అంటే నేనేమంటానంటే ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా కొంతమంది ఎలా చూస్తారంటే అదో యూపీఎస్సీలో వచ్చే టాపిక్ లాగో, లేదంటే యూపీఎస్సీ ఎగ్జామ్స్లో వచ్చే టాపిక్ లాగో, లేదంటే మన కంట్రీ తాలూకా ఫ్యూచర్ని ఇంపాక్ట్ చేసే ఒక కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లాగో చూస్తుంటారు. బట్ నేనేంటంటే ఇది ఒకటి చెప్తా, ఇది మన దాకా రాదు. దట్ ఈస్ ద హ్యూజ్ అడ్వాంటేజ్ ఫర్ అస్. ఈవెన్ అంటే నా ఉద్దేశం మన దాకా రాదంటే మనం తెలుగు రాష్ట్రాలు అట్లా కూడా కాదు, ఇండియాలో ఉన్న కామన్ పీపుల్ వరకు రాదు. ఇదంతా కూడా ఏంటంటే గవర్నమెంట్ పెద్దలు వాళ్ళ మధ్య తలనొప్పి ఇదంతా కూడా. సో దేశాల మధ్య పోరు ఇదంతా. సో అదంతా నడుస్తూ ఉంటుంది అలాగా, మనం ఇంకేం చేయలేం దానికి. సో పాపం ఆ ట్రంప్కి వాళ్ళ అడ్వైజర్కి ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఏం అర్థం కావట్లా. అది ఏంది ఇప్పుడు వీళ్ళు అసలు ఏటి తగ్గట్లేదు, మన మాటకి ఎవడూ దేకట్లేదు మనల్ని, ఎలాగైతే అనే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు పాపం వాళ్ళకేం అర్థం కావట్లా. ట్రంప్ అడ్వైజర్ వచ్చి ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రష్యా ఉక్రెయిన్ వార్ని మోడీస్ వార్ అన్నాడు. అంటే మోడీ కావాలని యుద్ధం చేయిస్తున్నాడు, అంటే మోడీ పర్చేస్ చేయడం ద్వారా అటు హైలైట్లో వెళ్తుందని చెప్పి. అంటే ఈ యాంటీ మోడీ ఫోబియా ఏదైతే ఉందో అది బేసిక్గా ఇన్నాళ్ళు ఇండియాలో ఉండేది, కొంతవరకు ఉండేది. అది ఇప్పుడు ఏంటంటే వేరే కంట్రీస్ కూడా స్ప్రెడ్ అయింది. బికాజ్ అంటే వేరే కంట్రీస్ అంటే ఎస్పెషల్లీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, బికాజ్ ఆఫ్ దిస్ ట్రంప్ గై. సో అది పరిస్థితి అనమాట. సో ఎనీహో మొత్తానికి అదే అంటున్నా కదా. సో దీనివల్ల మనకి ఇంపాక్ట్ ఉంటుంది, బట్ మరీ ఓవర్ ఇంపాక్ట్ అయితే కాదు, హెవీ ఇంపాక్ట్ అయితే కాదు. డెఫినెట్గా ప్రాక్టికల్గా ఆలోచించుకుంటే మినిమల్ ఇంపాక్ట్ ఉన్నా కూడా మనం మన గురించి ఆలోచించుకోవడం బెటర్. మనం ఎవడో చెప్పినట్టు మనం ఆడిస్తూ ఉండడానికి వాడు రెడీగా ఉంటారు. మనం ఆడకూడదు, మనం వాడు చెప్పినట్టు ఎందుకు ఆడాలి, మనం మనకు నచ్చినట్టు ఉంటాం, మనకు నచ్చినట్టు ఆడతాం అంతే. ఎవడో మనకు చెప్పాల్సిన అవసరం లేదు. సో ఆ పాలసీ మీద వెళ్తుంది గవర్నమెంట్, అండ్ దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. సో నన్ను అడిగితే ఇది. సో ఇంపాక్ట్ ఉంటుంది, బట్ మరి డ్యామేజ్ చేసి ఎకానమీ కొలాప్స్ అయిపోయే రేంజ్ అయితే కాదు. సో మీకేమనిపిస్తుంది, ట్రంప్ టారిఫ్స్ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది అనిపిస్తుంది మన మీద? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫాదర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు అయితే అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.